హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఐబీపీఎస్ పీఓ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది డిస్కస్ చేద్దాము. ఫ్రమ్ ప్రిలిమ్స్ టు ఇంటర్వ్యూ. సో కంప్లీట్ ప్లాన్ అనేది ఈ వీడియోలో కంప్లీట్ కన్సిస్టెన్సీ అలాగే టిప్స్ ఏంటి, స్ట్రాటజీ ఏంటి అనేది కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చూస్తే మనకి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 స్టేజెస్ అనేవి ఉంటాయి. సో ప్రిలిమ్స్ అనేవి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్స్ అటెండ్ అవుతారు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్లో 3 సెక్షన్స్ ఉంటాయి: ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్. సో ఇంగ్లీష్లో 30 క్వశ్చన్స్, క్వాంట్ 35 క్వశ్చన్స్, రీజనింగ్ 35 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 100 క్వశ్చన్స్ టోటల్గా. అలాగే టైం ఏంటంటే 1 అవర్ అలొకేట్ చేస్తూ ఉంటారు. సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది, అలాగే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అలాగే మెయిన్స్లో ఈ 3 సెక్షన్స్తో పాటు మనకి కంప్యూటరు అలాగే జనరల్ అవేర్నెస్ అనేది యాడ్ అవుతుంది, డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా. సో ఇవి ప్యాటర్న్ మెయిన్స్కి, ప్రిలిమ్స్కి. ఇంటర్వ్యూ అనేది పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. సో ఈ 3 స్టేజెస్ అనేవి ఈ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ఈ 3 స్టెప్స్. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇప్పటివరకు డిస్కస్ చేసాము. సో క్వాంట్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి, మనకి క్వాంట్ అనేది ప్రిలిమ్స్లో, మెయిన్స్లో కూడా ఉంటుంది కాబట్టి సో దాని ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి, ఎంత ఫోకస్ చేయాలి మనం, అసలు ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే గోల్డెన్ టాపిక్స్ ఏంటి, ఎక్కువ స్కోర్ చేసే టాపిక్స్ అనేది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా చూసుకుంటే సింప్లిఫికేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, అలాగే అర్థమెటిక్ టాపిక్స్ చూసుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్ అనేది, డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంటుంది. సో మెయిన్గా ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ ఏంటంటే ఈ 4 టాపిక్స్. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకునే రిలేటెడ్ టాపిక్స్ అనేవి మనకి మెయిన్స్లో ఎక్కువ డిఐస్ అనేవి రిలేట్ చేస్తూ ఉంటారు. సో మెయిన్ ఫోకస్ ఏరియా ఏంటంటే ఇవి. డైలీగా ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే మనం క్వాంట్ అనేది డైలీ ప్రాక్టీస్ అనేది ఉండాలి. సో ఏం చేయాలి, డిఐస్ చూసుకుంటే డేటా ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంటుందంటే మనం ప్రాక్టీస్ ద్వారానే మన స్పీడ్ అనేది పెంచుకోవచ్చు. సో డైలీ ఈజీ టు మీడియం క్వశ్చన్స్, లైక్ ప్రిలిమ్స్కి క్వశ్చన్స్ ఒక 2 డిఐస్, అలాగే మెయిన్స్కి రిలేటెడ్గా 2 క్వశ్చన్స్ సాల్వ్ చేసేలాగా మనం డైలీ హ్యాబిట్గా మనం ఎర్న్ చేసుకోవాలి. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే బేసిక్స్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి. మన టార్గెట్ చూస్తే 20+ స్కోర్ చేసేలాగా క్వాంట్ అనేది మన మైండ్లో ఒక టార్గెట్ పెట్టుకోవాలి, 20+ స్కోర్ చేయాలి. ఇంకా ఎక్కువ స్కోర్ చేసినా పర్వాలేదు, ఓకే. మన మెయిన్ టార్గెట్ ఏంటంటే 20+ అలా స్కోర్ చేసేలాగా మన బ్రెయిన్కి స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వాలన్నమాట. ఏంటంటే క్వాంట్ అనేది టైం టేకన్, ఎందుకంటే క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ ఉంటే టైం రన్ అవుతూ ఉంటుంది. సో మనం ఏంటంటే అంత స్కోర్ చేయలేం ఎంత ప్రాక్టీస్ చేసినా. సో కొంతమందికి పాసిబుల్, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉంటారు. మన స్ట్రెంగ్స్ని అలాగే వీక్ సబ్జెక్ట్ని కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. సో మన ఎక్కడైతే వీక్ ఉన్నామో, ఫర్ ఎగ్జాంపుల్ క్వాంట్ అనేది వీక్గా ఉంటే సో మినిమం స్కోర్ అనేది మనం ఎర్న్ చేసుకోలేగా మనం ప్రాక్టీస్ చేయాలి. మిగతా స్కోర్ అనేది ఎక్కడ కవర్ చేయాలి, మనం క్వాలిఫైయింగ్ నేచర్లో ఉండాలంటే, ఆ రేస్లో ఉండాలంటే మనం రీజనింగ్, ఇంగ్లీష్లో అవి కవర్ చేసేలాగా ప్రిపేర్ అవుతూ ఉండాలి. సో మన స్ట్రాంగెస్ట్ని మన స్కోర్ ఎర్నింగ్గా మనం అలా బిల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ సెక్షన్ చూస్తే రీజనింగ్ అనేది 20% లెర్నింగ్ ఉంటే 80% అనేది ప్రాక్టీస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే రీజనింగ్లో చాలా టాపిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ కీ టాపిక్స్ చూసుకుంటే పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్, ఇందులో సిలోజిమ్స్ ఉంటాయి, ఇన్ఈక్వాలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బ్లడ్ రిలేషన్స్ కూడా ఉంటాయి. సో ఇవేంటంటే ప్రాక్టీస్ వల్లే మనకి ఈ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయగలం. సో 80% అనేది మనం ప్రాక్టీస్ వల్లే రీజనింగ్ స్కోరింగ్ అనేది మంచిగా వస్తుంది. సో ప్రాక్టీస్ అప్రోచ్ ఎలా అంటే డైలీగా ఒక ప్యాటర్న్, పజిల్స్లో చాలా ప్యాటర్న్స్ ఉంటాయి, అలాగే సీటింగ్ అరేంజ్మెంట్స్లో మిగతా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ముందు ఆ ప్యాటర్న్స్ ఏంటో అనేవి మనం క్లియర్గా ఒక ఐడియా, ఒక స్ట్రాంగ్ బేసిక్స్ అనేవి బిల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే డైలీ ఒక ప్యాటర్న్, ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్కి ఇన్ ఎగ్జాంపుల్స్ ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తాం. సో ఏంటంటే రీజనింగ్లోనే మనం ఎక్కువ స్కోర్ చేయొచ్చు, మనం ఎక్కువ ప్రాక్టీస్ చేసి మనం స్ట్రాంగెస్ట్ సబ్జెక్ట్గా లీడ్ చేసుకుంటే సో మనం ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి.
నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఇంగ్లీష్ అనమాట. ఇంగ్లీష్ ఏంటంటే ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఆర్సీస్ మీద. క్లోజ్ టెస్ట్, ఎర్రర్ డిటెక్షన్ ఉంటుంది, అలాగే వొకాబ్ బిల్డింగ్ కూడా ఉంటుంది. మనం ఏంటంటే ఇది కూడా త్రూ ప్రాక్టీస్, ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్లా చూడకూడదు, లాంగ్వేజ్లా చూడాలి మనం. లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది కంటిన్యూస్గా ఉండాలి. సో ఎక్కువ ఫోకస్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మనం లెర్నింగ్ లాగే ఒక లాంగ్వేజ్ అనేది మనం ఎలా ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టి నేర్చుకుంటామో, సో అలాగే మనం ఈ ఇంగ్లీష్ని కూడా అలాగే మనం నేర్చుకుంటూ ఉండాలి. డైలీ రొటీన్ చూసుకుంటే ఎడిటోరియల్స్ చదవడం, న్యూస్ పేపర్ రీడింగ్, ఆర్టికల్స్, లేదంటే జస్ట్ బేసిక్ గ్రామర్ రూల్స్ అనేవి మనం తెలుసుకోవాలి, ఎందుకంటే ఎర్రర్ డిటెక్షన్లో మనకి యూజ్ అవుద్ది, క్లోజ్ టెస్ట్లో కూడా. అలాగే మాక్ టెస్ట్లో ప్రాక్టీస్ చేస్తూ మనం ఒక ఐడియా ఉంటుంది. మాక్ టెస్ట్లు రాస్తూ ఉంటే ఏంటంటే మనకి ప్యాటర్న్స్ ఎలా వస్తుంది, మనం ఎలా అటెంప్ట్ చేయగలుగుతున్నాం అనేది ట్రాక్ చేసుకోవడానికి ఈజీగా యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇంగ్లీష్ కూడా మనకి స్కోరింగ్ సబ్జెక్టే. మనం ప్రాక్టీస్ అనేది మంచిగా చేస్తే ఇంగ్లీష్లో కూడా మంచి స్కోర్ తీసుకురావచ్చు. నెక్స్ట్ చూస్తే జనరల్ అవేర్నెస్ మెయిన్స్కే ఉంటుంది, ప్రిలిమ్స్లో ఉండదు. ఈ జిఏ ప్రిపరేషన్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, ఇయర్లీ కరెంట్ అఫైర్స్ అనేవి మనం అస్సలు చదవక్కర్లేదు. ఎందుకంటే 6 months, లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ అనేది మనం సమ్మరైజ్ చేసుకొని అనాలిసిస్ చేసుకుంటూ చదివితే మన ప్రిపరేషన్లో, సో ఇట్ ఈస్ ఎనఫ్. బ్యాంకింగ్ అవేర్నెస్ టాపిక్స్ కూడా మన సిలబస్ పేపర్లో ఉంటుంది కాబట్టి ఆ టాపిక్స్ అనేవి దానికి రిలేటెడ్ డెవలప్మెంట్స్ కానీ, స్కీమ్స్ కానీ, ఒక ఆర్బీఐ అప్డేట్స్ కానీ, నోటిఫికేషన్స్ కానీ, సర్క్యులర్స్ కానీ, అలాగే బడ్జెట్, రీసెంట్గా బడ్జెట్ కూడా మనకు వచ్చింది, ఆ హైలైట్స్ ఏంటి, ఓకే లాస్ట్ ఇయర్కి ఇప్పటికి ఏంటి చేంజెస్ ఉన్నాయి, అలా రిలేట్ చేసుకుంటూ మన 6 months కరెంట్ అఫైర్స్ అనేది మనం చదివితే చాలు. సో ప్రిపరేషన్ మెథడ్ దీనికి ఏంటంటే మంత్లీ పీడిఎఫ్స్ రివిజన్ చేస్తూ, అలాగే డైలీ నోట్స్, మనం నోట్ మేకింగ్ అనేది చేసుకోవాలి, మన ఓన్ నోట్స్, ఒక వీడియో సోర్స్ కానీ, ఒక పీడిఎఫ్ సోర్స్ కానీ డైలీ చేస్తూ ఉండాలి. అలాగే మంత్ ఎండింగ్కి మనం మంత్లీ మ్యాగజైన్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అనేవి. సో మనం రివిజన్ లాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మనం. ఎందుకంటే మంత్లీయే చదివి డే బై డే చేయకుండా ఉంటే ఏంటంటే మంత్లీలో ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి కవర్ చేస్తూ ఉంటారు, మెయిన్ హైలైటెడ్ పాయింట్స్ అనేవి మనకి. ఎందుకంటే ఒక్కొక్క డేది ఇవ్వాలంటే చాలా ఒక బండిల్ ఆఫ్ బుక్స్ అయిపోతాయి. సో ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి షార్ట్ నోట్స్లా వస్తూ ఉంటాయి మంత్లీ మ్యాగజైన్స్ అనేవి. సో మనం డైలీ అనేది ఫాలో అవుతుంటే ఇన్ఫర్మేషన్ అనేది మనకి లింక్ రిలేటెడ్గా చేసుకోవడానికైనా, ఈ రోజుది రేపటితో రిలేట్ చేసుకోవడానికైనా ఎక్కువ ఇన్ఫర్మేషన్ దానికి డెప్త్గా మనం నేర్చుకోవాలంటే డైలీ మనం ఒక వీడియో సోర్స్ అనేది వింటూ, అలాగే మన నోట్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది రివిజన్లా ఉంటుంది. మంత్లీ మ్యాగజైన్స్ ఎప్పుడైతే మనం పీడిఎఫ్స్ అనేవి రివిజన్ చేస్తామో అది రివిజన్ కింద వస్తుంది. సో అప్పుడు మనకి మంచిగా గుర్తుంటుంది. సో ఇది కూడా స్కోరింగ్ సబ్జెక్టే మనం ప్రాపర్గా ప్లాన్ చేస్తే. సో మనం రీజనింగ్లో స్కోర్ చేయొచ్చు, ఇంగ్లీష్లో అలాగే చేయొచ్చు, జనరల్ అవేర్నెస్ కూడా సేమ్ అలానే ఉంటుంది. ఎందుకంటే ఇవి ఎక్కువ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. క్వాంట్ అలా కాదు, మనకి ఎక్కువ ప్రాక్టీస్ చేసిన టైం అనేది, అలోకేటెడ్ టైం అనేది రన్ అయిపోతూ ఉంటుంది. సో మనం ఎక్కువ స్కోర్ చేయలేం. స్కోరింగ్ సబ్జెక్ట్స్ అనేవి ఇవి. సో ఎక్కువ ఫోకస్ చేయండి. మనం ఎన్ని గంటలు చదవాలి, నైట్ అవుట్ చేసేయాలా, లేదంటే 24 hours చదివేయాలా క్రాక్ చేయడానికి, అసలు అలాంటిది అవసరం లేదండి. ఎందుకంటే మనం కాన్సన్ట్రేషన్తో కన్సిస్టెన్సీ అంటే ఈరోజు 1 week చదివి 1 week బ్రేక్ తీసుకోకుండా, అలా బ్రేక్ తీసుకుంటూ అలా చేయకుండా కన్సిస్టెన్సీతో ఒక 4 to 5 hours అయినా, 6 to 7 hours అయినా ఏంటంటే మనం, ఎందుకంటే క్యాపబిలిటీ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఎక్కువ సబ్జెక్ట్స్ ఉండి ఈ సబ్జెక్ట్స్కి మనం ఎక్కువ టైం తీసుకోవాలి, మనం ఇక్కడ వీక్గా ఉన్నాము అంటే మీరు దానికి ఎక్కువ టైం అలోకేట్ చేసుకోవచ్చు. లేదు ఐఎమ్ వెరీ ప్రిపేర్డ్, ఓకే ఐఎమ్ స్ట్రాంగ్ ఎట్ దిస్ సబ్జెక్ట్ అంటే యూ కెన్ స్కిప్. అలా చేసుకుంటూ ఒక మినిమం 5 to 6 hours అనేది మనం కన్సిస్టెన్సీతో మెయింటైన్ చేస్తూ మాక్ టెస్ట్లు రాస్తూ, అలాగే మనం ఎక్కడైతే రిపీట్ చేస్తున్నాం మిస్టేక్స్ అనేవి, మనం ఎక్కడైతే ల్యాగ్ అవుతున్నాం అనేది, మన వీక్ పార్ట్స్ అనేవి ఐడెంటిఫై చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ డేకి. సో ఇలా చేస్తూ ఉంటే
మరి మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే క్వాంట్ 2 అవర్స్, రీజనింగ్ 2 అవర్స్ అలొకేట్ చేసుకుంటూ, అలాగే ఇంగ్లీష్ 1 అవర్, జిఏకి 1 అవర్, మాక్ అనాలిసిస్కి 1 అవర్, మాక్ టెస్ట్కి 1 అవర్, అలా మీరు అంటే డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. సో అలా ప్లాన్ చేసుకొని మనం ప్రాపర్గా ప్రిపేర్ అవుతే డెఫినెట్గా క్రాక్ చేయగలం ఈ ఎగ్జామ్. ఒక కామన్ మిస్టేక్స్ అనేవి ఏంటంటే, ప్రిలిమ్స్ అయ్యాక మెయిన్స్కి ప్రిపేర్ అవుదామనే థాట్లో చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. కానీ ఎప్పుడూ అలా ప్రాక్టీస్ చేయకూడదండి. మనం మెయిన్స్ ప్రిపరేషన్ ప్రిలిమ్స్ నుంచే డే 1 నుంచే స్టార్ట్ చేయాలి. అలాగే మార్క్స్ కూడా నాకు స్కోర్ రాలేదు కదా, 1 మార్క్ ఈవెన్ నెగిటివ్ మార్క్స్ వచ్చినా మనం అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ టైం అలాంటి ప్యాటర్న్ వచ్చినప్పుడు మనం మిస్టేక్స్ అనేవి రిపీట్ చేయకపోతే అదే సక్సెస్ మంది. అలాగే రివిజన్ చేయరు చాలామంది, ఎందుకంటే జిఏ మిగతావి ఏవైనా చూస్తే రివిజన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మర్చిపోతూ ఉంటాం, ఒక 15 డేస్కో ఒక 1 వీక్కో అలా మన రివిజన్ ప్యాటర్న్ అనేది కంటిన్యూ చేయాలి. అలాగే టైం సెక్షనల్ టైమింగ్ కానీ, ఎందుకంటే ఇదంతా టైంతోనే బేస్ అయి ఉంటుంది ఈ ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్ అనేవి. సో మనం ఆ టైంతో మనం కాంపిటీషన్ అవ్వాలి. ఏంటంటే దాంతోటే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, మనం ఇన్ టైంలో చేస్తున్నామా లేదా క్వశ్చన్కి, ఈ క్వశ్చన్కి ఎంత టైం తీసుకుంటున్నాం అనేది ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. సో అప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. సో మోస్ట్ ఆస్పిరెంట్స్ నాలెడ్జ్ లేక చాలామంది హై నాలెడ్జ్ పీపుల్ కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు, క్రాక్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి స్ట్రాటజీ ఏంటంటే ప్రాపర్ టైంలోని మనం కరెక్ట్ ప్లాన్ చేసుకుంటే మనం క్రాక్ చేయగలం. అదే మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా, మనకి ఎంత గ్రాస్పింగ్ పవర్ ఉన్నా, మనం చేసే కెపాసిటీ ఉన్నా, స్ట్రాటజీ కన్సిస్టెన్సీ లేకపోతే మనం క్రాక్ చేయలేం. సో కన్సిస్టెన్సీతో డిసిప్లైన్డ్గా ప్రిపేర్ అవ్వండి. సో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ మోటివేషన్ కన్నా. సో కన్సిస్టెన్సీగా 3 to 4 months అనేవి మీరు ప్రిపేర్ అవ్వి డిసిప్లైన్డ్ ప్రిపరేషన్, అంటే మధ్యలో బ్రేక్స్ ఇవ్వకన్నా కన్సిస్టెన్సీతో మీరు ప్రిపేర్ అవుతే కన్ఫర్మ్గా ఎగ్జామ్ అనేది క్రాక్ చేయొచ్చు. సో 3 to 4 months అనేది ప్రిపరేషన్కి మనకి ఇంపార్టెంట్ కాబట్టి, సో 3 months ఎలా ప్లాన్ చేయాలి, ఎందుకంటే యాజ్ ఏ బిగినర్గా అంతా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది, ఒక్కొక్క ప్యాటర్న్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటారు. సో మనం ఫస్ట్లోనే మీరు ఏ వీడియో సోర్స్ అయినా ఫాలో అవ్వండి, కానీ జస్ట్ 1 month అనేది కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి, క్వాంట్కి, ఇంగ్లీష్కి, రీజనింగ్ అవ్వచ్చు, బేసిక్ కాన్సెప్ట్స్ కూడా మనకి తెలియదు కాబట్టి, తెలిసినా కానీ స్ట్రాంగ్గా మనం ఆ చాప్టర్ అనేది ఓకే మైండ్లో రన్ అయ్యేలాగా ప్రిపేర్ అవుతూ ఉండాలి. సో ఫస్ట్ మంత్ అనేది మనం ఫుల్ కాన్సెప్ట్ బిల్డింగ్కే అలొకేట్ చేయాలి. ఆ మార్క్స్ ఇప్పుడు అటెంప్ట్ చేయకండి, ఎందుకంటే ఈ బేసిక్ స్టేజ్లోనే బేసిక్ ప్రిపరేషన్ స్టేజ్లో ఉన్నప్పుడు మార్క్స్ అనేవి మనకి ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఏంటంటే నార్మల్గా మన మనం 0 నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఏ కాన్సెప్ట్స్ రావు, నెగిటివ్ మార్క్స్ వస్తాయి, లో మార్క్స్ వస్తాయి, దానివల్ల డీమోటివేట్ అనేది అవుతూ ఉంటాం. సో మార్క్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తే మనం నార్మల్గా 3 months తర్వాత మనకి ఓకే వీఆర్ స్ట్రాంగ్ ఎట్ దిస్ కాన్సెప్ట్, ఓకే వీఆర్ స్ట్రాంగ్ ఇట్ దిస్ సెక్షన్, దిస్ సబ్జెక్ట్. సో అలాంటి ఒక మైండ్ వచ్చేటప్పటికి మనం మార్క్స్ అనేవి స్టార్ట్ చేస్తే, సో మనం ఎంత నేర్చుకున్నామో అనేది అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటే మనకి అనాలిసిస్ చేసుకుంటూ ఉంటే ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మంత్ 2 వచ్చేసి ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకున్నామో అప్పుడు చిన్న చాప్టర్ వైజ్ టెస్ట్లు ఉంటాయి, అలాగే సెక్షనల్స్ ఉంటాయి, అలాగే ఫుల్ లెంత్ అప్పుడే స్టార్ట్ చేయకూడదు. సో సెక్షనల్, చాప్టర్ వైజ్ అనేవి, టాపిక్ వైజ్ మాక్ టెస్ట్ అనేవి, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, టెక్స్ట్ బుక్, ఆలివ్ బోర్డ్, ప్రాక్టీస్ మాక్, గైడ్లీ. సో అలాంటివి ప్లాట్ఫామ్స్లో ఒక సబ్స్క్రిప్షన్ తీసుకొని మనం ఇలా ట్రయల్ చేస్తూ ఉండాలి. అలాగే స్పీడ్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది, ఎందుకంటే టైమర్ ఉంటుంది కాబట్టి. మంత్ 3 వచ్చేసి మార్క్స్ రివిజనే చేయాలి. ప్రిలిమ్స్కి, మెయిన్స్కి ఫుల్ రివిజన్ సెక్షన్ అనమాట మంత్ 3లో అలా ఉండాలి. సో అప్పుడు ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అనేవి మనం స్టార్ట్ చేస్తే, సో మనకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది మన చాలా స్ట్రాంగ్ అవుతూ ఉంటాం. సో దానివల్ల మనం ఎగ్జామ్ ఫియర్ అనేది ఉండదు. సో ఇలా 3 to 4 months అనేవి మనం మీరు ఇన్ కేస్ 1 monthలో కాన్సెప్ట్స్ అనేవి కవర్ చేయలేకపోతే 2 months అయినా తీసుకోవచ్చు.
సో అలా మన టార్గెట్ ఏంటంటే ఎన్ని మంత్సా అని కాదు, మనం ఎంత స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యామా ఎగ్జామ్ టైంకి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మన కాన్సెప్ట్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయో ప్రాక్టీస్లో కూడా మనకు అంత టైం లాగింగ్ అనేది అవ్వదు. మార్క్స్లో కూడా మనం ఫుల్ లెంత్ మార్క్స్ అటెంప్ట్ చేసిన సో ఇట్ విల్ బీ ఈజీ ఫర్ అస్. అలా ఉండాలి మన ప్రిపరేషన్. టైం ఇక్కడ టైం టేకన్ తీసుకున్న కాన్సెప్ట్ బిల్డింగ్ అనేది. సో నో ప్రాబ్లం, మెల్లగా కన్సిస్టెన్సీతో మీకు వచ్చే వరకు ప్రాక్టీస్ చేయండి, లేట్ అయినా పర్వాలేదు. సో అలా ట్రాక్ చేసుకోండి మీ ప్రోగ్రెస్ని. కన్ఫామ్గా డెఫినెట్గా ఈ స్ట్రాటజీ ఫాలో అవుతే క్లియర్ చేయొచ్చు. ఇంకా మనకి టైం ఉంది, ఇప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు, ఈ రోజు నుంచైనా. ఓకే, టుడే ఫ్రమ్ యాజ్ ఎ బిగినర్ కూడా స్టార్ట్ చేయొచ్చు. సో యూ కెన్ క్రాక్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.